తిరుమల ఘాట్ రోడ్లో ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రితో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై విజయవాడలోని ఆర్టీసీ కేంద్ర కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. ఒక్క తిరుమల తప్పక అన్ని ఘాట్ రోడ్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది తిరుమలకు సంబంధించిన కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి. స్టాండింగ్ చేసి ప్రయాణించే వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే తిరుమలకు ప్రయాణించే ఎవరైతే ప్రయాణికుడు ఉంటాడో, సపోజ్ కడప నుంచి బయలుదేరతాడు, కడప నుంచి బయలుదేరి తిరుమలకు పోయేటప్పుడు మధ్యలో ఆ ప్రయాణికులంతా తిరుపతిలో దిగేస్తే పైకి బస్సు ఖాళీగా వెళ్ళిపోతుంది. ఇవన్నీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా సాల్వ్ చేసుకుంటాం. తిరుమలలో రోజుకు 2500 మంది ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో తిరుమలలో పనిచేసే ఎంప్లాయీస్కి ఈ బెనిఫిట్ లేదని నన్ను అడిగారు సార్. 18 లక్షల మందికి ఇచ్చేటప్పుడు తిరుమలకు సంబంధించిన 2500 మందో లేకపోతే రోజుకు ప్రయాణిస్తే 10-15 వేల మంది ప్రయాణిస్తారో వాళ్ళ విషయంలో మేము ఏ విధంగా నష్టం చేసేదానికి సిద్ధంగా లేం. అది కూడా సార్తో చర్చించిన తర్వాత అది కూడా ప్రోగ్రెస్ లో తీసుకొని వచ్చేదానికి చర్యలు తీసుకుంటాం.